ఇందుగలదందు లేదని సందేహమొద్దు. ఎందెందు వెతికినా అందందు గీ పేరుండును. ఏం పేరో ఎరికేనా? చైనా. అవును, చైనానే. కావాలనంటే మీ ఇంట్లో ఏమేం వస్తులున్నాయో చెప్పురి, ఎన్నిటి మీద చైనా పేరున్నదో నేను చెప్తా. ఏంది, నేనే చెప్పాలనా మీరే చూసుకుంటారా? కానీ గా చైనా వాళ్ళకు బతుకమ్మల గురించి తెలియక ఊకున్నట్టున్నారు. కానీ తెలుస్తే బతుకమ్మలు కూడా తయారు చేసి మేడ్ ఇన్ చైనా అని ముద్ర కొట్టి మనకే అమ్ముతుండొచ్చు. ఎంతైనా చైనా వాళ్ళ దమాగే దమాక్ పోరి. ఇక చూడబోతే చైనా వాళ్ళు దుమ్మితే మనకు సరదయ్యేటట్టే ఉన్నది ముచ్చట. ఈ లెక్క చూస్తుంటే రేపు రేపు మనం అంతా చైనా భాష నేర్చుకొని చెంగ్ చాంగ్ చోంగ్ చియాంగ్ చో అని మనం కూడా మేడ్ ఇన్ చైనా లెక్క తయారైతామేమో అనిపిస్తున్నది. ఎందుకట్లా అంటే చూస్తున్నారు కదా, ఇండ్లా అండ్లా అని ఏం లేదు, బుడ్డ పొరగాళ్ళు ఆడుకునే బొమ్మల కాడికెళ్ళి సెల్ ఫోన్లు, వంట సామాన్లు, పెద్ద పెద్ద మిషన్లు, టీవీలు, కంప్యూటర్లు, సబ్బులు, నూనెలు ఇట్లా అన్ని చైనాకెళ్ళే దిగుమతి కాబట్టి పొద్దుగాల లేచిన కాడికెళ్ళి పొద్దుమీకి పక్కలేసుకొని పండుకునేదాకా ఇంట్లో ఏ సామాను ముట్టుకున్నా దాని మీద మేడ్ ఇన్ చైనా అనే రాసి ఉండబట్టే. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే, మనకెన్నడన్నా జ్వరమో సరదో అయితే గోళీలు వేసుకుంటాం కదా, గదే పారాసిటమాల్, ఆస్ప్రిన్ అసోంటి గోళీలు, అగో గవి కూడా చైనా దేశపోల పుణ్యమేనట. అవే కాదు, కొన్ని వేల రకాల గోళీలు, సూది మందులు అన్ని చైనా దేశంలోకి వెళ్ళి దిగుమతి చేసుకున్న ముడి సరుకులతోనే తయారు చేస్తున్నారట మనోళ్ళు. రూపాయల 10 పైసల మందం మన తాన సొంతంగా తయారైతే 90 పైసల మందం వాళ్ళ తాన కొనుక్కొచ్చిన ముడి సరుకులతోనే మన ఫార్మా కంపెనీలు మందు గోళీలు తయారు చేస్తున్నారట. ఇక చూడుండ్రి తమాష ఎట్లున్నదో. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉదరగొట్టుడే ఉన్నది గాని ఇదివరకు దాకా మన సర్కారు వాళ్ళు కాలు తీసి బయటికి అడిగేసిందే లేదు. పుసుక్కునగా చైనా దేశపోళ్లకు పురుగు తిరిగినా అంటే మన తాన రూపాయి 2 రూపాయలకు దొరికే గోళీలు 20-30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నట్టు. అట్లా ఇదివరకే ఒక పార అయినా గానీ మన వాళ్ళకైతే సోయి రాలే. అప్పట్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్ అయినప్పుడు అలా తాన కాలుష్యం ఎక్కువైతుందని చెప్పి ఒక 5-6 నెలలు మందులు తయారు చేసుడు బంద్ చేస్తే పావులకు ఆటానకు అమ్మే గోళీలను మెడికల్ షాప్ వాళ్ళు 20 రూపాయల కోటి అమ్మిండ్రు. రాను రాను మన కథ ఎట్లా తయారైతుందంటే చైనా దేశపోలు తినువంటే తినాలే, వద్దంటే ఊకోవాలన్నట్టే తయారైతున్నది. మరిగా మన లీడర్లకు ఎన్నడూ తెలివి వస్తుందో ఈ కథ ఎట్లయితుందో తెలుస్తలేదు.